నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 31వ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ టైలర్స్ కాలనీలో 1,20,00,000 రూపాయల నిధులతో అభివృద్ధి నిర్మాణ పనులకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ పొట్లూరు శ్రవంతి జయవర్ధన్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఆనం విజయ్ కుమార్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం జాయింట్ సెక్రటరీ షేక్ మోబీనా, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. 31/4 సచివాలయ పరిధిలో 4 సంవత్సరాల కాలంలో దాదాపు 4,499 మందికి 16.5 కోట్లు దాకా ఖర్చు చేయడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలకు కావచ్చు, 16.5 కోట్ల లబ్ధి అనేటువంటిది చేకూరడం జరిగింది సార్. దాంట్లో మొదటగా జగనన్న అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి 467 మంది లబ్ధిదారులకు 2,04,49,605 రూపాయలు జమ చేయడం జరిగింది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా. అదేవిధంగా జగనన్న విద్యా దీవెన పథకం కింద 257 మందికి 93,44,485 రూపాయలు జమ చేయడం జరిగింది సార్. జగనన్న వసతి దీవెన ద్వారా 137 మందికి 25,46,629 రూపాయలు జమ చేయడం జరిగింది సార్. పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే 31వ డివిజన్ సచివాలయ కన్వీనర్లు సుబ్బారెడ్డి గారు, ఆదిరెడ్డి గారు, కమల్ గారు, తర్వాత నవీన్ రెడ్డి గారు, అలాగే జేసీఎస్ కన్వీనర్ సాయి రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మీడియా ప్రతినిధులకు కూడా. సార్, జగనన్న సురక్ష కార్యక్రమం పేరుతోటి ప్రజల వద్దకు పాలన, సంక్షేమం అందించాలి అనేటువంటి ఒక ఆలోచనతో కులాలకు, మతాలకు ఎటువంటి తావు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటి బిడ్డగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని తమ గడప దగ్గరికి చేర్చడం జరిగింది. అలాగే రెవెన్యూ సమస్యలు కానీ, అధికారుల దగ్గరికి వెళ్ళి మున్సిపాలిటీకి సంబంధించిన సమస్యలు కానీ, మీరు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరగకుండా ఈ డివిజన్లో, మీ ప్రాంతంలో, మన ప్రాంతంలో ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి ఆ సచివాలయంలో ఉండేటువంటి అధికారుల చేత ఈ సమస్యలు మీ దగ్గరే పరిష్కరించే విధంగా సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలతో ఎవరూ చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేయటం జరిగింది. అయితే ఈ రూరల్ నియోజకవర్గానికి సుమారు 9 నెలల నుంచి రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని నియమించిన తర్వాత ఈ రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు, కాలువలు, డ్రైన్లు, కళ్యాణ మండపాలు అనేకం, ప్రతి ఒక్కటి ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం జరుగుతూనే ఉంది. అంటే 4 సంవత్సరాల 2 నెలల పాటు రూరల్ నియోజకవర్గంలో కనపడని అభివృద్ధి ఒక్క 8 నెలల 9 నెలల్లో మనకి ఈ అభివృద్ధి జరిగింది. అంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మనకి మరో 5 సంవత్సరాల పాటు ఉంటే మన వార్డులో కానీ, ఏ ప్రాంతంలో కానీ ఎక్కడ కూడా మట్టి రోడ్డు కానీ, కాలువ లేకుండా ఉండేటువంటి ప్రాంతం కానీ ఏది కూడా కనపడదు. అన్ని సిమెంట్ల రోడ్లతోటి, డ్రైన్లతోటి, కమ్యూనిటీ హాళ్లతోటి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం మీ ముందుకు తెచ్చేదానికోసంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పనిచేస్తారు. ఎందుకంటే మీరందరూ ఆలోచించండమ్మా, ఆయన గతంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ పక్కా గృహాలు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన కాలనీలు ఉన్నాయి కదా, ఆ కాలనీలన్నీ కూడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే జరిగాయి. అలాగే సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మనకి కృష్ణాపట్నం పోర్ట్ వచ్చింది. ఆ కృష్ణాపట్నం పోర్ట్ వచ్చిన తర్వాత రూరల్ నెల్లూరు జిల్లాకు సంబంధించి పారిశ్రామిక ప్రాంతంగా సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెంది ఎంతో మంది విద్యార్థులకు, యువతకు ఉద్యోగాలు రావడం కాకుండా భూముల రేట్లు లక్షల రూపాయలు విలువ చేసే భూముల విలువ కోట్ల రూపాయల దాకా పెరిగాయి. అంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కష్టపడి పనిచేస్తాడు, అభివృద్ధి చేస్తాడు, సంక్షేమ కార్యక్రమాలు మీ దృష్టికి తీసుకొస్తాడు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. సభకు నమస్కారం. ఇక్కడ వచ్చిన జగనన్న అభిమానులందరికీ నమస్కారమ్మా. మా అన్న చిన్న 2 మాటలు మాట్లాడతాను, నేను ఎక్కువ మాట్లాడినా. మా మంది 31 డివిజన్ చాలా ఎక్స్టెన్షన్ ప్రాంతం. అమ్మా ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న 2019లో ఏ పార్టీ ఉన్నా చాలా అభివృద్ధి చేసి ఉన్నాడు. తర్వాత మనము అభివృద్ధి ఆగిపోయిందని అనుకుంటాము. సరే, మనకేదో సీతారామన్ వచ్చాడు, మన వైఎస్ జగన్ వచ్చాడు, అందరూ అదే పార్టీలో ఉన్నాం, బాగా అభివృద్ధి చెందుతుందని అనుకున్నాము.
కానీ 4 సంవత్సరాలు ఏం అభివృద్ధి అయితే మాత్రం ఏం కాలేదమ్మా. మళ్ళా దేవుడు ఆదాలన్ననే మనకి అదే రూపంలో 2019 ఎంత శరవేగంగా అభివృద్ధి చేశాడు ఈ ప్రాంతాన్ని, ఎక్సెషన్ ప్రాంతాన్ని. అదే విధంగా ఈ ఒక 6 నెలల్లో నాకు తెలిసి 30 సంవత్సరాల్లో మా ఏరియా అయితే మాత్రం అసలు రోడ్లు అన్నమాట లేదు. ఈ 6 నెలల్లో మాకు 13 రోడ్లు వేసి ఒక అద్దం లాగా చేస్తున్నాడు రామకుమార్ అయితే మాత్రం. ఒక 2-3 రోడ్లు మిగిలి అవి కూడా పెట్టున్నాడు, అవి కూడా అవుతాయి. 2019 ఏ విధంగా చేస్తున్నాడో మనకు అభివృద్ధి ఆగిపోతుందని ఆ లోటు లేకుండా ఈ 6 నెలల్లో అభివృద్ధి అంటే ఆదాలంటే అభివృద్ధి అన్నట్టుగా ఆ విధంగా చేసి 31 డివిజన్ ఎక్స్టెన్షన్ ప్రాంతం అన్నది మేము చెప్పగానే మా ఇది బాధలు అర్థం చేసుకొని ప్రజలు ఎక్కడైనా ఇబ్బంది పడకూడదు, ఎక్కడైనా సరే ఇబ్బంది పడుతున్న ఆ దృష్టికి తీసుకురండి అని చెప్పి మా సమన్వయ కమిటీ నలుగురికి చెప్పడం జరిగింది. నవీన్ కానీ, కమల్ కానీ, ఐరెడ్డి సుబ్బారెడ్డి కానీ, నాకు కానీ. మేము ఏది తీసుకెళ్ళా సరే టౌన్ ప్రాంతమైన కొద్ది ఎన్నుకోము చూడండి ఏఈ గారు, డి గారు అని చెప్పి మాకు 31 డివిజన్ కానీ ఇబ్బంది అన్నా అంటే నేను అన్నాను అని భరోసా ఇచ్చి మాకు మంచి అభివృద్ధి పదంలో ఈ యొక్క 6-7 నెలల్లో అభివృద్ధి అనేది 90% చేసి చూపించున్నాడు. ఇంకా 10% అది కూడా ఈ ఎలక్షన్ లో చేస్తా అని చెప్పి మాకు మాట ఇచ్చున్నాడు. అన్నకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందువల్లంటే ప్రభాకరం వచ్చిన తర్వాత 7 నెలల్లో 8 నెలల్లో 6-7 కోట్లు ఖర్చు పెట్టాడు ఈ డివిజన్ కి. పనులు జరుగుతున్నాయి, ఇంకా పనులు జరుగుతున్నాయి, అన్ని చేస్తున్నారు. అందువల్ల వచ్చే 24 ఎలక్షన్లో ఆదాలన్నకి అత్యధిక మెజారిటీ గెలిపేస్తున్నాను ప్రార్థన. అన్నా గత 23 సంవత్సరాల నుంచి టైలర్స్ కాలనీలో ఉంటున్నాం మేము. దీనికి మేము పార్టీలో చేరిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 9 ఏళ్ళుగా ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన ఏంటంటే కాలనీని పట్టించుకుంటాము, మేము చేస్తాము, ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పి ఒక 5 ఏళ్ళు గడిపేశాడు. ఇంకో 4 ఏళ్ళు ఏంటంటే అదిగో ఇదిగో అయిపోతుంది వేస్తాం రోడ్లు అని చెప్పి పెడిపారు. ఒక 5వ వీధిలో సగం రోడ్డు వేయడానికి దరిదాపు 3 సంవత్సరాలు పట్టిందన్న. జస్ట్ మేము చేరిన 1 నెల గ్యాప్లోనే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆయన వెంటనే దీన్ని కంప్లీట్ చేయాలా, రోడ్డు వేయాలా అని చెప్పి ఆదేశించి అధికారుల చేత అప్పటికప్పుడు ఎస్టిమేషన్ ఇచ్చి ఆ రోడ్డుని కానీ 11వ వీధి 10వ వీధి రోడ్లను కానీ వెంటనే శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా మా గుడి వెనక ఉన్న రోడ్డుని గత 20 సంవత్సరాల నుంచి చాలా మంది వదిలేసి ఉన్నారు. దాన్ని ఆదాల ప్రభాకర్ రెడ్డి పెద్ద ఆయన రాగానే వెంటనే మాట్లాడి ఆ రోడ్డు వేయాల్సిందే, అది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు ఆ రోడ్డు నుంచి నడవాలి, టైలర్స్ కాలనీ నుంచి డైకస్ రోడ్కి వెళ్ళడానికి చాలా దగ్గరైన రోడ్డు అని చెప్పి మాట్లాడి దాన్ని వేపించడం జరిగింది. ఇంత మంచి పనికి పూనుకున్న మా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ డివిజన్ అభివృద్ధి పథంలో నడుస్తుందంటే ఆదాలన్న వల్లే. మీకు అది రాబోయే 5 సంవత్సరాల్లో ఇంకెంత ఎత్తుకు ఎదుగుతుందో మీరే చూడబోతున్నారు. దయచేసి ఆదాల ప్రభాకర్ని ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మళ్ళీ 2024లో సీఎంగా జగనే ఎందుకు కావాలి అనే ప్రోగ్రాం మీద ఈరోజు మనం ఇక్కడ మీటింగ్ జరపడం అనేది జరుగుతుంది. ఎందుకు కావాలి అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ క్వశ్చన్ అనేది మనసులోనే వేసుకోవాలి. జగన్ సీఎం ఎందుకు కావాలి మళ్ళీ అనేది. దానికి అమ్మఒడి ఇస్తున్నాడు. గతంలో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పుడు దాకా అమ్మఒడి అనే పదమే లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఓటేయాలి. ఆసరా ఇస్తున్నాడు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పుడు దాకా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పథకాలన్నింటినీ కూడా తీసుకొచ్చేసి ప్రతి ఒక్క కుటుంబానికి అందజేస్తున్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి మళ్ళీ మనం సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాలి. ఈ విధంగా మన నాయకులందరూ కూడా చెప్పారు ఏ విధమైన అభివృద్ధి జరుగుతుంది అనేది. అయితే ఈడ మళ్ళీ ఇంకొక క్వశ్చన్ మనం వేసుకోవాల్సింది ఏంటంటే నెల్లూరు రూరల్కి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారే ఎందుకు కావాలి అనేది ఖచ్చితంగా ఇది మాత్రం ముఖ్యంగా క్వశ్చన్ మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. మేము చెప్పేది ఏంటంటే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించాం, 2 సార్లు కష్టపడ్డాం, 2 సార్లు ఆశీర్వదించాం, 2 సార్లు అత్యధిక మెజారిటీతో గెలిపించాం. అయినా కానీ ఎటువంటి అభివృద్ధి పదాలలో ఒక్కదానికి కూడా వెంకాయ కొట్టిన పరిస్థితి లేదు. కాబట్టి అతన్ని ఓడిపించాలా, ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలిపించాలా. రెండవది 4.5 సంవత్సరం మిత్రుడు చెప్పాడు ఇందాక. 4.5 సంవత్సర కాలంలో అధికారంలో ఉండి అధికారాన్ని అనుభవిస్తూ ఈ రోజు 15 నెలలు మేము అధికారాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాం, కార్యకర్తలందరూ నమ్మండి, జనాలందరూ నన్ను నమ్మండి అని చెప్పేసి అని కాకమ్మ కథలన్నీ కూడా ఈ రోజు మన ముందు పెద్ద పెద్ద నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, తెలుగుదేశం నాయకులు.
మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడికి వచ్చినటువంటి జనాభాకి మేము ₹1 ఇలా. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి పోయినప్పటి నుంచి ప్రతి మీటింగ్ కి నిర్వాహకులకి 3 లక్షలు, వచ్చిన ప్రతి ఒక్క కుర్చీ నింపేదానికి ₹300 ఇస్తే తప్ప మీ మీటింగ్ల జనాభా రాని పరిస్థితి. గత 4.5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఎటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా వాళ్ళు కూడా వదిలేసి కేవలం సొంత ప్రయోజనాలకు మాత్రమే విలువ ఇచ్చినటువంటిని ఖచ్చితంగా ఓడించి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీతో గెలిపించే 24లో మన ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతోటి మంత్రివర్యులు కూడా చూస్తామని చెప్పి ఆశిస్తూ, ఈ రోజు మనం ఏదైనా ఒక బర్త్ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ, మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ కావాలంటే అనేక ఆఫీసుల చుట్టూ తిరగకుండా మన ఈది చివరనే మనం ఏదైతే ఉంటున్నామో ఆ ఈది చివరనే సచివాలయం వ్యవస్థ పెట్టి మనకి ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా వాలంటీర్ని అందుకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. వీటిలన్నిటికి మించి మనకి రూరల్కి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మనం ఎంతో సంతోషపడాలి, గర్వపడాలని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, సమస్యల్ని పరిష్కరించే దిశగా ముందుకెళ్లే నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. అటువంటి నాయకుడికి మనం అందరం కూడా అండగా ఉండాలని తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మహిళ అంటే ఒక వంటింటికి ఇంటికే పరిమితం కాకుండా పదవుల్లో కానీ, ఈరోజు వారికి పొదుపుల్లో కానీ అన్నిట్లో ఒక గౌరవాన్ని గెలిపించి ఈరోజు నిలబెట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా మీ ముందు నిలబడుకొని మాట్లాడగలుగుతున్నామంటే మహిళల్ని ఈరోజు అందరూ ఉద్యోగాలకి బయటకి పంపించడానికి ధైర్యం చేస్తున్నారంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు. మహిళ బయటికి వెళ్ళినా కూడా వారికి అండగా ఉండాలని దిశా చట్టాన్ని, అదేవిధంగా మన ఫోన్లో మన వాలంటరీ ఒక యాప్ వేస్తుంది, దిశా చట్టాన్ని యాప్. మనం ఎక్కడున్నా సురక్షంగా ఇంటికెళ్ళాలని ఆలోచించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ విధంగా అయితే మన ఇంట్లో ఒక వ్యక్తి కుటుంబ సభ్యులుంటే ఏ విధంగా ఆలోచిస్తారో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ గురించి అంతా కూడా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలాగా ఆలోచిస్తూ మీకు ఏదైనా మేలు జరుగుంటేనే నాకు ఓటు వేయండి అని అడిగే నాయకుడు కానీ, ముఖ్యమంత్రి కానీ ఎవరూ లేరు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. మన కోసం ఇంత శ్రమ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రాబోయే 24 ఎలక్షన్లో భారీ మెజార్టీ తోటి మన రూరల్ శాసనసభ్యులుగా అభ్యర్థిగా ఇచ్చినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకొని బహుమతిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని కూడా మహిళలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం ఒక్క విషయం గమనించాలి. గతంలో ఏదైనా పథకం వస్తే ఎవరో ఒకరు మధ్యవర్తుల ద్వారా తీసుకునే పరిస్థితి ఉండేది. అలాంటిది ఏమీ లేకుండా ఈరోజు నేరుగా మహిళల ఖాతాల్లోకి ఆ పథకంకు సంబంధించిన డబ్బులు జమ చేయడం జరుగుతూ ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేకుండా మీ ఖాతాల్లోకి వచ్చే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆ అమౌంట్లో వచ్చేది మీ అకౌంట్లలో మీకు అందరికి కూడా తెలుస్తుంది. అయినా కూడా ఎన్ని చెప్తున్నా కూడా ఒక్కరి ముఖంలో కూడా సంతోషం కనపడటం లేదంటే ఇంకా ఏమన్నా ఎక్కువ కావాలని ఏమన్నా ఆశిస్తున్నారేమో. గతంలో చంద్రబాబు నాయుడిని మనం 14 సంవత్సరాలు చూసాం. ఏ రోజు కూడా చెప్పిన కార్యక్రమాలు సగం కూడా అమలు చేయలేదు. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు మన ఈ ఒక్క సచివాలయంలోనే 10.5 కోట్ల రూపాయలు బెనిఫిట్స్ మీ అకౌంట్స్లోకి అందరికీ ఈ ఒక్క సచివాలయంకే వచ్చినాయి. అట్లా ప్రతి సచివాలయానికి కూడా ఇదే విధంగా రావడం జరిగింది. ఇంకా ఇవి కాకుండా ఇళ్ల స్థలాలు ఇట్లా అనేక కార్యక్రమాలు చేసాం. ఈ ప్రాంతంలో ఈ 31వ డివిజన్లో మొత్తం ఈ 6 నెలల్లో 7 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు శాంక్షన్ చేశాం. ఇప్పటికే 4 కోట్ల పనులు పూర్తయినాయి. ఇంకా 3 కోట్ల పనులు రాబోయే 2 నెలల్లో పూర్తి చేస్తాం. ఇంకా కూడా మిగిలినవి ఇంకేమన్నా ఉంటే మనం ఇది అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఒకరోజు చేసేసి అయిపోయింది అనుకునేది కాదు. మనం ఎప్పటికప్పుడు ఏ అవసరాలు ఉంటే ఆ కార్యక్రమాలు చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా ఒక్కటే ఆలోచించాలి. ఎవరైతే చెప్పిన మాటకు కట్టుబడి ఆ కార్యక్రమాలు నిర్వహిస్తారో వాళ్ళని మనం ఆదరించాలి. మోసపు మాటలు చెప్పే వాళ్ళని, ఎందుకంటే ఈరోజు వస్తారు, ఆడవాళ్ళని పంపిస్తారు,
ఇంకొకరిని పంపిస్తారు. రేపు మీకు వాళ్ళు దొరుకుతారా ఏదన్నా అడిగేదానికి చేసేదానికి ఒకటి ఆలోచించండి. ఎవరైతే మన ప్రాంతానికి అభివృద్ధి చేస్తారు, ఎవరు ముఖ్యమంత్రి అయితే మనకి పథకాలన్నీ సక్రమంగా వస్తాయి అనేది ఒకటి అందరు కూడా గమనించాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఈరోజు సచివాలయ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తుందో మీరందరూ కూడా చూసే ఉంటారు. గతంలో ఆఫీసులకు బయటకు పోయి ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండిఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు తిరిగే పని లేకుండా ఈరోజు మీ వద్దకే సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ వల్ల మీకు ఇళ్లకు వచ్చి ప్రతిదీ తెలుసుకొని పోవడం కానీ, పెన్షన్లు ఇంటికి వచ్చి ఇవ్వడం కానీ, అదేవిధంగా రేషన్ మీకు ఎప్పటికప్పుడు మీ ఇళ్లకు వచ్చి ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా మనకి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరందరూ కూడా మంచి మనసుతో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని, తిరిగి నన్ను కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.